నీదు కృపను కలుగజ్ఞాపించితివిగా పగటి వేళ నీదు కృపను కలుగజ్ఞాపించితివిగా యేసునాథ నీదు కృపను యేసునాథ నీదు కృపను ప్రతి ఉదయమున పాడెదను ప్రతి ఉదయము పాడెదను ఉదయకాలకు సదయుడా నీవందుకొనుము ముదముతోడ నీదు మహిమ ముదముతోడ నీదు మహిమ ప్రస్తుతించి పాడెదను ప్రస్తుతించి పాడెదను ఉదయకాల స్తుతులు నీకు సదయుడా నీవందుకొనుము ముదముతోడ నీదు మహిమ ముదముతోడ నీదు మహిమ ప్రస్తుతించి పాడెదను ప్రస్తుతించి పాడెదను ఉదయకాల స్తుతులు నీకు. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా? మీరు నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదరా? ఒక ప్రశ్న, రెండు ప్రశ్నలు వేశాడు. ఒకటి, అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురు అన్నది నిజమా? రెండు, నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? మీకు పక్షపాతం ఉంటుందా? పక్షపాతం ఉండదు కదా. మీకు పక్షపాతాన్ని బట్టి మీరు తీర్పు తీర్చరు కదా. తనే ఆన్సర్ ఇస్తున్నాడు రెండవ వచనంలో. లేదే, ఏమన్నాడండి? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. లేదు, మీరు నీతిని అనుసరించి మాట్లాడుతున్నారంటన్నది నిజం కాదు. నిజం కాదు. నిజమా అన్నాడు. కింద ఏమన్నాడు? లేదే అంటే నీతిని అనుసరించి మాట్లాడట్లేదు. నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చటం లేదు అని డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వ్రాయించి పెట్టాడు. మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. మీరు హృదయపూర్వకంగానే తెలిసి అది ఎంత ఉంటుందో తూచి వెయిట్ చేసి మరీ మీరు బలాత్కారం చెల్లిస్తున్నారు, బలాత్కారం చేస్తున్నారు. తూచట, తూచి అంటే ఏంటి? దాని పర్యవసానం ఎంత ఉంటుందో చూచి వెయిట్ చేసి చెల్లించుచున్నారు. మీరు హృదయపూర్వకంగా చెడుతనం జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి దానివల్ల నష్టం ఎంత ఉంటుందో తెలిసి చూచి వెయిట్ చేసి చెల్లిస్తున్నారు. అంతగా మీరు నీతిని అనుసరించి మాట్లాడట్లేదు,
న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చట్లేదు, మీరు హృదయపూర్వకంగా చెడుతనం జరిగిస్తున్నారు. నీతిమంతులు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, ఇంక్లూడింగ్ నేను చెప్పేటటువంటి నాతో పాటు ఎవరెవరు కూడా అని దాని అర్థం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇదట 3వ వచనంలో ఉంటుంది. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. ఎక్కడి నుంచి అండి? తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిందురు. ఎవరండి? తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తి లేనటువంటి వారు, దేవుని నమ్ముకుంటారు, పూర్తిగా ఆశ్రయించరు, విశ్వాసం లేనటువంటి వారు, నమ్మకం లేనటువంటి వారు, భక్తి చేయని వారు, వారట విపరీత బుద్ధి కలిగింది. వారు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. ఇక్కడ మనం ఈ రోజున ఈ 3వ వచనం గురించి ఆలోచన చేస్తే, తల్లిదండ్రులు కొడుకులకి నమూనాలు. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తే కొడుకులు అలా ప్రవర్తిస్తారు. నన్ను బట్టే నా బిడ్డలు ప్రవర్తన ఉంటుంది. నేను ప్రార్థనాపరున్నా, ప్రార్థన చేస్తున్నానా, నా బిడ్డలకి ప్రార్థన అనే మోకాళ్ళు వస్తాయి. నేను బైబిల్ చదువుతున్నానా, నా బిడ్డలకి బైబిల్ చదివే మంచి అలవాటు వస్తుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఏ చెట్టు అయితే మనం ఏది విత్తుతామో అదే పంటను కోస్తాం. మన బిడ్డలకి ఈ రోజుల్లో సెల్ ఫోన్స్, ఎక్కువ కార్టూన్స్ అని ఏదో పెట్టి పిల్లల్ని ఎత్తుకునేటువంటి వారు లేక, ఏదో టైంపాస్కి వారు భోజనం వంట చేయాలన్నా, పిల్లల్ని ఆడించాలన్నా కంపల్సరీ సెల్ ఫోన్ ఇస్తారు. ఈ రోజుల్లో సెల్ ఫోను ఆపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? చిన్నప్పటి నుండే. రెండవది, కొన్ని చిన్నపిల్లలు, నా పిల్లలు ఎంత చూడండి, ఎంత సెల్ ఫోను ఎంత అలా స్టార్ట్ చేసేస్తున్నారు, ఇలాగ చిన్నప్పుడే ఆమె చేతితోటి ఇలాగ అంటూ ఉంటుంది. తెలియనటువంటిది ఆపరేట్ చేసేస్తుంది. కొంతమంది పిల్లలు సెల్ ఫోన్ లేకపోతే ఎంత గొక్కపట్టి ఏడుస్తారో. అలవాటు. అందుకే దేవుడు యూదులట పుట్టడంతో తన చెవుల్లో నుంచి యెహోవా దేవుడు అని మొట్టమొదటి మాట పలుకుతారట 2 చెవుల్లో. అనగా పిల్లలకి చిన్ననాటి నుండే ఏం చెప్తాడు? మనకి ద్వితీయోపదేశకాండం ఎంతమ్మా? 8వ అధ్యాయమా? మిరసమ్మ గారు ఉన్నారు. 6వ అధ్యాయం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, ఇప్పుడండి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడిచినప్పుడు,
పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. దీని అర్థం ఏంటంటే 3వ వచనం మనం చూస్తున్నాం కదా, 58వ కీర్తన 3వ వచనంలో, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. అనగా మేము చిన్నప్పుడు మాకు ఒక కథ చెప్పేవారు. ఆ కథలో ఏం చేస్తారంటే, ఒకడికి ఉరిశిక్ష పడుతుంది. ఉరిశిక్ష పడితే చివరి కోరిక ఏంటి అంటాడు జడ్జి గారు. అయ్యా, నా చివరి కోరిక ఏమీ లేదు, నా తల్లితో ఒకసారి మాట్లాడాలి, పిలిపిస్తారా అని అడుగుతాడు. అప్పుడు తల్లి దగ్గరికి వస్తుంది. తల్లి దగ్గరికి వస్తే చెవిలో ఏదో చెప్పబోతూ ఉంటాడు. ఆమె అనుకుంటుంది, ఏమైనా బంగారం దాచాడేమో, ఎక్కడన్నా వెండి దాచాడేమో, లేకపోతే ఏమైనా ధనాగారం ఎక్కడన్నా దాచిపెట్టాడేమో, అది నాతో చెప్తున్నాడని చెవి బాగా రిక్కించి వినడానికి తన నోటి దగ్గర పెడుతుంది. అప్పుడు నోరు తెరచి ఆ చెవిని మొత్తం కొరికేస్తాడు. అప్పుడు ఓరి దుర్మార్గుడా, ఇప్పటికే ఉరిశిక్ష పడింది నీకు, ఇంకా బుద్ధి రాలేదంటరా, మీ అమ్మ తల్లి చెవి కొరికేస్తావా, నీకు నిజంగా ఉరిశిక్ష పడవలసిందే అని అక్కడ ఉన్నవారందరూ కూడా అంటారు. అప్పుడు ఆ జడ్జితో ఇతను అంటాడు కదా, అయ్యా, ఈ ఉరిశిక్ష పడడానికి నా తల్లే కారణం, నా జీవితం అర్ధాంతరంగా ముగియడానికి కారణం నా తల్లే. ఎందుకో తెలుసా, నా తల్లి నాకు మొట్టమొదట నూరు పోసినటువంటిది అబద్ధమే. నా జీవితంలో మొట్టమొదట నూరు పోసింది దొంగతనమే. ఆమె ఎంకరేజ్ చేయిందయ్యా. నేను పెన్సిల్ పట్టుకొచ్చాను మొట్టమొదట. ఆ రోజునే, ఒరే ఈ పెన్సిల్ ఎవరిది, ఈ సొమ్ము ఎందుకు తీసుకొచ్చావు, పరుల సొమ్ము మనది కాదు కదా అని ఒక్కసారి గద్దించలేదయ్యా. అనేక సార్లు పక్కింటికి వెళ్ళి తోటకూర కోసుకుని రమ్మని ఈమె ఎంకరేజ్ చేసింది. నా తల్లే నన్ను ఎంకరేజ్ చేసింది. ఈ రోజున నాకు ఉరిశిక్ష పడ్డానికి నా తల్లే. నేను డబ్బు దొంగిలించుకొస్తున్నాను, బంగారం పట్టుకొస్తున్నాను, ఏ రోజున తప్పు అన్న మాట అనలేదు. పైపెచ్చు ఇంకొంచెం ఇలా చేస్తే బాగుండేది కదా, నాకు ఎన్నో సూచనలు ఇచ్చేదయ్యా. నేను పాడవడానికి కారణం 100% నా తల్లే అని చెప్తుంది అనమాట అక్కడ. అంటే ఉదాహరణకి మనం పరుల సొమ్ము పాపం అని చిన్ననాటి నుండి, అరే ఆ వస్తువులు మనం తీసుకురాకూడదురా, ఇది మనది కాదు, చిన్నప్పటి నుండి మన బిడ్డలకి ఏమి నేర్పితే. అందుకే దేవుడు ఏమన్నాడు, ఈ రోజున నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి, అనగా వాక్యముని గురించి మాట్లాడాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. సూచనగా నీ చేతికి కట్టుకోవాలి. వాక్యం పట్ల యెహోషువ అనే భక్తుడు ఎంత అద్భుతంగా తన జయ జీవితం వాక్యం ద్వారానే ఉంటుందండి. అద్భుతమైనటువంటి జయ జీవితం. అంటాడు, నేను నీకు ఆజ్ఞాపించు, నేను ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండాలి, దిగులు పడొద్దు, జడియొద్దు, నీవు నడుచు మార్గములంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉంటాడు అని భగవంతుడు యెహోషువతో మాట్లాడతాడు. తర్వాత అతడు చెప్తాడు కదా, వాక్యమును చదవడం, వాక్యమును నేర్పడం, వాక్య ప్రకారం జీవించడం మర్చిపోవద్దు. తన వాక్యం మీద ఆధారపడతాడు. అదే తనని జయ జీవితం. నీవు ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు సుమా. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయడానికి నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల. 8వ వచనం యెహోషువ గ్రంథం
మొదటి అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడి ఉన్నాయి మాటలు. ఏమనుందమ్మా? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు అన్నాడు. నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చెప్పున చేయాలి. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు కాదు. నీకు ఆధారం వాక్యమే ఉండాలి. వాక్య ప్రకారం నడవాలి, వాక్య ప్రకారం జీవించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. దాని నుండి కుడికి కానీ ఎడం కానీ ప్రవర్తించడానికి తప్పిపోవడానికి వీల్లేదు. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడం కానీ తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు సమా. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయడానికి నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించేదివు. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడొద్దు, జడియొద్దు. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. నువ్వేది విత్తితే అదే పంటకు వస్తావు. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వు చేసినట్టే నీకు కూడా చేయబడుతుంది. మన పిల్లలు తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు పుట్టడంతో అబద్ధాలు ఆడతారట. పుట్టడంతో భక్తిహీనతలో. అందుకే మన బిడ్డలు మంచి ప్రవర్తన వాక్యమేనండి. వాక్యంతో మన బిడ్డలకి మంచి ప్రవర్తన వస్తుంది. మన బిడ్డలతో మనం ముచ్చటించేటప్పుడు కుమారులతోని వాక్యంతో కొంతసేపు మనం ధ్యానం చేయగలగాలి. అందే కుటుంబ ప్రార్థన. ఈ కుటుంబ ప్రార్థనలో ఈ అవకాశం ఇస్తుంది. ఈ కుటుంబ ప్రార్థన మీకు వాక్యంతో ముచ్చటించడానికి. మనం 2 భోజనం చేయకముందు కొద్దిసేపు కూర్చుని మన పిల్లలతోటి వాక్యం చదవరా అనే అవకాశం మనం కల్పించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో పని పాటలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగాలు ఒకరి టైమింగ్ ఒకరికి సరిపడదు. కనుక మనకి అందరూ కూర్చునే సమయాన్ని కుటుంబ ప్రార్థనగా మార్చుకోవాలి. మన బిడ్డలకి సెల్ ఫోన్ చూడొద్దురా, సినిమాలు చూడొద్దు, సీరియల్ చూడొద్దు, టీవీ ఆపరేట్ చేయొద్దు అని మనం చెప్పగలగాలి. మనం ఏది నేర్పుతామో అయితే ఒక సూత్రం ఏంటంటే మనం పాటించాలి కదా. మనం పాటించి చెప్పలేకపోతే ఏమంటారు తెలుసా? నువ్వేం చేస్తున్నావు అంటారు వెంటనే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో. నువ్వు ప్రార్థన చేసుకున్నావా అన్నం తినేటప్పుడు? నువ్వు మోకరు వెళ్తున్నావా బయటకు వెళ్ళేటప్పుడు? నీకు ప్రార్థనా సమయం ఉందా? క్రమం తప్పకుండా వాక్యం వింటావా? మనకు దేవుడు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. 5 గంటల నుంచి 6 గంటల వరకు వాక్యం. అంటే గంట ఉండట్లేదు అనుకోండి, ఒకసారి అర్ధ గంట ఉంటుంది, 40 నిమిషాలు ఉంటుంది, గంట ఉంటుంది వాక్యం వినడం. దాని తర్వాత 6 నుంచి 8 గంటల వరకు వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం, ప్రతి అంశాన్ని ఎత్తిపెట్టి ప్రభువు దగ్గర ప్రార్థన చేయడం. ఇలా మీరు ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ మీతో పాటు ఈ 2 గంటలు ఏకీభవించడం నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందో. ప్రభువా మీరు ఇచ్చినటువంటి ధన్యత తండ్రి. తర్వాత వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నప్పుడు, ధ్యానం చేసుకుంటున్నప్పుడు మనల్ని మనం పరీక్ష చేసుకోవడానికి, మనల్ని మనం విమర్శ చేసుకోవడానికి, మనల్ని మనమే కరెక్ట్ చేసుకోవడానికి. ఇతరులు ఎవ్వరు చెప్పినా సరే మనం యాక్సెప్ట్ చేయలేం, బెండ్ అవ్వం. మనకి చాలా కోపం వస్తుంది. నీ బతికేంట్రా అంటాం మనం. నువ్వు సరిగా ఉండు, తర్వాత నా గురించి చెప్పు అంటాం. అందుకే ఈ రోజున ఉదయకాలన భగవంతుడు మన బిడ్డల పట్ల ఎక్కువ శ్రద్ధ కలిగి ఉండాలి. మన బిడ్డల్ని మంచి ఇంజనీర్లుగానో, డాక్టర్లుగానో, కలెక్టర్లుగానో చూడాలని ఇష్టపడతాం. మంచిదే. వాటితో పాటు మంచి బుద్ధి కూడా ఉండాలి. ఎంత కలెక్టర్ అయినా మంచి బుద్ధి లేకపోతే ఎందుకు ఉపయోగం? అత్తగారు వస్తే దాన్ని ఏమంటారు, తల్లిదండ్రులని చూడలేనటువంటి వాడు ఎందుకు కలెక్టర్ అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి? పక్కవారిని తన స్వకీయులను సంరక్షించుకోనోడు కలెక్టర్ అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి? అందుకే మంచి బుద్ధి రావాలంటే వాక్యము భగవంతుడు ఒక్కటే సరి చేయగలను. మంచిది. ఒకవేళ వారి విషయమట
నాగుపాము విషయం వంటిదట. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకున్నట్లు చెవి మూసుకొనినట్టి చెవిటి పాముల వలె వారున్నారు. ఇక్కడ ఏమైనా వ్రాయబడిందంటే వారి విషయమట నాగుపాము విషయం అంటదట. నాగుపాము విషయం అది కూరల్లో దాచిపెట్టుకుంటుంది, బయటికి చిమ్ముతుంది. అది దానివల్ల ప్రాణాలు పోతాయి, కుటుంబాలు అల్లకొల్లం అయిపోతాయి భక్తిహీనత వల్ల. వారట ఎన్నిసార్లు గద్దించినా విననొల్లని వారు. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినా, వారు ఎంత చాకచక్యంగా మంత్రించినా కూడా నాకు చాలా విషయాలు తెలుసు. ఇందులో ఎవరైనా పాము కాటేస్తే మంత్రగాడి దగ్గర తీసుకెళ్ళేవారు. ఆ మంత్రగాడి దగ్గర తీసుకెళ్ళి అక్కడ మంత్రించి మళ్ళీ నాగుపాము కరిసినటువంటి పాము అతని దగ్గరికి రావాలి. అతని దగ్గరికి వచ్చి ఎక్కడైతే పాము కరిచిందో ఆ కాళ్ళలో పట్టుకుని మళ్ళీ వెనక్కి విషయాన్ని తీసుకోవాలి అని తీసుకుంటుంది అని అనేవారు. వారు మంత్రించినప్పుడు ఒక్కోసారి మా నాన్న అనేవాడు, రే పాము వచ్చేసిందిరా మంత్రం వేస్తే. ఆ పాము వచ్చేస్తే ఇదిగో మళ్ళీ ఎక్కిళ్ళి ఎక్కడైతే కాళ్ళు దగ్గర కాట్లు ఉన్నాయో ఆ కాట్ల దగ్గర మళ్ళీ తలపెట్టి మళ్ళీ వెనక్కి తీసేసుకున్న విషయం అని చెప్పేవాడు. నేను ఎప్పుడు చూడలేదు. అయితే దాని అర్థం ఏంటి? మంత్రగాడు మంత్రించినప్పుడు పాము వచ్చేసింది వెనక్కి వచ్చేసి విషయాన్ని వెనక్కి లాగేసుకో అంటాడట. ఆ విషయం ఎక్కడైతే కాటు వేసిందో అక్కడ మరలా కూరలు మరలా పెట్టి వెనక్కి లాగేసుకుంటుంది విషయం అంటారు. అయితే ఇక్కడ నాగుపాము విషం వంటిది. ఆ నాగుపామట ఎంత చెప్పినా కూడా, ఎంత మంత్రించినా కూడా వినబడనుండు చెవిటి అంటే ఆ మంత్రాలు వినబట్టలేదు దానికి. వారి స్వరము తనకు వినబడుకున్నట్లు చెవి మూసుకొనినట్టి చెవిటి పాము వలె వారున్నారు. మీరు వినడమే వినట్లేదు. మనం చర్చికి దగ్గరికి వచ్చినా కూడా మన ధ్యాస అంతా వేరే ఉంటుందండి. ఏదో జస్ట్ రావాలి, వచ్చినా కూడా సెల్ ఫోన్ మీద ఉంటుంది. సెల్ ఫోన్లో ఆపరేట్ చేస్తాం, పక్క వారి మీద ఏదో మాట్లాడుతూ ఉంటాం, ఏదో గుసగుసలాడుతూ ఉంటుంది. ఇంక యవనస్తులు అయితే చెప్పక్కర్లేదు. ఉదాహరణకి ఏం చెప్పారంటే వాడు బయటకు వెళ్తాడు, వాడు ఆ పక్కడికి వెళ్తాడు, ఒకడు ముసుముసు నవ్వులు నవ్వుతాడు. ఇలా ఉంటుంది. నువ్వు ఎంత వాకింగ్ గింజుకొని చెప్పు, చెవిటి పాము చెవి మూసుకొనినట్టి చెవిటి పాము వలె వారు ఉన్నారు. ఇది ఎంత చెప్పినా విననివాడు. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ఏమిటంటే చెప్పంగా విననివాడిని చెడంగా చూడాలరా అంటారట. ఏమంటారమ్మా? చెప్పంగా విననివాడిని చెడిపోయినప్పుడు చూడాలి మనం. ఎన్నిసార్లు గద్దించినా విననొల్లని వాడిని చెడిపోయినప్పుడు చూడాలి వాడు తంతేంటో అంటారు సామెత. అంటే దాని అర్థం ఏంటంటే వారి స్వరము తనకు వినబడుకున్నట్లు చెవి మూసుకొనినట్టి చెవిటి పాము వలె వారు ఉన్నారు. భక్తిహీనుడు అలాగుంటున్నాడు. మన బిడ్డలో ఈ స్థితి ఎప్పుడు వెళ్ళిపోతుంది తెలుసమ్మా? మొక్కే వంగనది రానే వంగన. అందుకే నువ్వు విత్తనం వేసేటప్పుడే మనం బిడ్డలకి డబ్బుల్ని విపరీతంగా ఇవ్వకూడదు. డబ్బు అడిగిన మళ్ళీ తిట్టుకొని ఇంకోటి ఏమని ఎందుకురా ఇది అని అడగడం మంచిదే. 10 రూపాయలు మనం 10 రూపాయలు అడిగితే ఎందుకు, నీకేం కావాలి, నేను కొనిస్తాను, నేను పట్టుకొస్తాను. ఈ రోజుల్లో యవనస్తులు ఈ డ్రగ్స్ మహమ్మారికి నిన్న రేవంత్ రెడ్డి దాన్ని ఏమంటారు అసెంబ్లీలో ప్రకటన చేస్తూ ఉన్నాడు. డ్రగ్స్ని పూర్తిగా నిర్మూలన చేస్తాను. అనేక కుటుంబాల్లో సంతోషం లేదు. ధనికులండి, చాలా ధనికులు, కానీ వారి ఇళ్ళల్లో వారి బిడ్డలు డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. చిన్న పిల్లలు స్కూల్లో ఎక్కడి నుంచి వస్తుందో గంజాయి, డ్రగ్స్ ఇలా లోకానికి
డబ్బు ఉంటే చాలండి. డబ్బు కావాలని వాడు డ్రగ్స్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి అమ్మడం, బిడ్డల్ని పాడు చేయడం. అందుకే మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని ఎప్పుడు వారిని గుచ్చుకొచ్చాడు ఏమనుకున్నా పర్వాలేదు. ఆడపిల్లలండి, వారు చూస్తూ ఉంటే రోడ్లపై విచ్చలవిడితనం. అందుకే మన బుద్ధి చిన్ననాటి నుండే వారికి మనం చెబుతూ ఉండాలి. మనమే జుట్లు ఎరబోసుకుని, మనమే జడలేసుకోకుండా, మనమే కొబ్బరి నూనె రాసుకోకుండా, మనమే ప్రవర్తన లేకుండా మనమే చేస్తూ ఉంటే మన బిడ్డలు చేయరా అండి? అందుకే భగవంతుడు ఈ రోజున ప్రతి కుటుంబానికి క్రైస్తవ పిల్లలు క్రమశిక్షణతో ఉండవలసిందే. వారు ఐహికమైనటువంటి సౌందర్యం వైపు, క్షణికమైనటువంటి వాటి వైపు, పాపాన్ని అట్రాక్ట్ చేసేటటువంటి వాటి వైపు వెళ్ళడానికి వీల్లేదు. మనం ఇతరులకి అవకాశం ఇవ్వకూడదు. అది మన వల్ల ఇతరులు కనులు మనల్ని చూసి వారు ఆలోచన మారకూడదు. అది మన బిడ్డలకి చిన్ననాటి నుండే మంచి బుద్ధులు నేర్పించాలని ప్రభువు ఇష్టపడుతున్నాడు. దేవా 6వ వచనం, దేవా వారి నోటి పండ్లను విరగొట్టు, యెహోవా కొదమ సింహముల కోరలను ఓడగొట్టు. మనకి అప్పుడే తెలియదండి, పాపము ఏం చేస్తుందండి? మరణానికి అంటది. చివరికి ఏంటంటే పరివేశానం, మరణం. అక్కడ పండ్లు కొరకుతూ ఉంటాయి, పండ్లు కొరుకుతారు. బాధ భరించలేనంత భారం. అగ్ని ఆరదు, పురుగు చావదు, అది కొడతానే ఉంటుంది. అగ్ని బాధ తెలుస్తుంది. అందుకే దేవా వారి నోటి పండ్లను విరగొట్టు, యెహోవా కోదమ సింహము వలె వారి కోరలను ఓడగొట్టు, పారు నీళ్ల వలె వారు గతించిపోదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోయాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎవరైనా తీస్తే చదివి సహకరించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ ఏమని ఉందంటే, ప్రతి చెడు అలవాటు, ప్రతి వ్యసనం, ప్రతి పాపం ఆయన బాణము సంధింపగా ఏమన్నాడమ్మా? అతడు తన బాణములను సంధింపగా ప్రతి పాపం తునకలైపోతుంది, ప్రతి దురాశ తునకలైపోతుంది, ప్రతి పాపం, ప్రతి వ్యసనం, ప్రతి చెడు అలవాట్లు, భగవంతుని నుంచి భక్తిహీనత తునకలైపోద్ది. దేనివల్ల? ఆ బాణం అనగా వాక్యం హృదయాన్ని తాకినప్పుడు, హృదయాన్ని పొడిచినప్పుడు, మనకి అపోస్తలుల కార్యంలో 2వ వచనంలో వారు పొడవబడిరి అని వ్రాయబడింది. దేని చేత? వాక్యము చేత గ్రొచ్చబడిరి. చూడండి ఆ వాక్యమమ్మ, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు తీశారమ్మా 2వ అధ్యాయము 37వ వచనం. పైన ఏముందంటే, వారు ఈ మాట విని, ఏ మాటది? వాక్యము విని హృదయములలో నొచ్చుకొని, కింద ఏమైనా వ్రాయబడిందంటే మూల భాషలో పొడవబడి.
అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. అనగా వాక్యము హృదయంలో గుచ్చుకుంటే ఏం జరుగుతుంది? నూతన మనసు వస్తుంది. అప్పుడేమి జరుగుతుంది? నిజమైన పశ్చాత్తాపం వస్తుంది. అప్పుడేమి జరుగుతుంది? మోకాళ్ళ మీద పడిపోతాడు, కన్నీరు కారుస్తాడు, పాప క్షమాపణ పొందుతాడు, ప్రభువును తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడు. అప్పుడు నేను బాహ్య నిదర్శనగా నేను మారిన మనసుని, నేను మారిపోయాను, నేను నూతన మనసు కలిగి ఉన్నాను, నేను పాపక్షమాపణ పొందాను, ప్రభువు నన్ను క్షమించాడు, ప్రభువు నన్ను సొంత రక్షకుడిగా అంగీకరించాడని చెప్పి బాహ్యమైన నిదర్శనగా బాప్తిస్మము పొందుతాం. అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుతారు. ఆయనే మిమ్మల్ని గైడ్ చేస్తాడు. రోజు దినదినము మిమ్మల్ని పాపం మీకు అంటకుండా తనే మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. ఏది పాపమో ఏది పుణ్యమో ఆయనే చెప్తాడు. ఆయనే మిమ్మల్ని గైడ్ చేస్తాడు. ఇది క్రైస్తవ జీవితం యొక్క రహస్యం. ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసమ్మా? అతడు తన బాణములను సంధింపగా, వాక్యం ఒకటేనండి. అందుకే మన క్రైస్తవ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అమ్మా. మన బిడ్డలకి, మన మనవలకి, మనవరాండ్రకి ఎప్పుడు ఏ రోజున కూడా వాక్యాన్ని బోధిస్తూ ఉండాలి, చెబుతూ ఉండాలి, వాక్యంతో ముచ్చటిస్తూ ఉండాలి, వాక్యాన్ని పలికిస్తూ ఉండాలి. అమ్మా, నేను అందుకే చాలా మట్టుకి సండే స్కూల్ పిల్లలకి ఎప్పుడైనా పాటలు పాడడం మంచిదే, స్కిట్లు వేయడం మంచిదే, నేను కాదనట్లేదు. కానీ దానికంటే ముఖ్యం కంటతా వాక్యాలు. పూర్వకాలంలో కాదు, కొద్ది రోజుల క్రితం కూడా కంటతా వాక్యాలు చెప్పించేవారు. వారి కాంపిటీషన్ పెట్టేవారు కంటతా వాక్యాలు. బిడ్డలు కంటతా వాక్యం అంటే తెలుసా? విన్న వాక్యం తప్పకుండా సంధిస్తుందండి. పాపం చేయకుండా, వ్యసనాల బారిన పడకుండా, పొరుగు వాడిని ఆశించకుండా, ఆజ్ఞలండి, 10 ఆజ్ఞలు మనం చెప్తూ ఉండాలి. మనం అబద్ధం ఆడకూడదు అన్న మొట్టమొదటి నుంచి రావాలి. అబద్ధం ఆడకూడదు. నిజ దేవుని గురించి మనం చెప్తూ ఉండాలి. అబద్ధం ఆడకూడదు. మంచి చెడుల గురించి చెప్పాలి. విలువల గురించి నేర్పించాలి. పెద్దలకి ఎలాగా వందనం చేయాలో చెప్పాలి. పెద్దలు వచ్చినప్పుడు లేచి నిలవబడాలని, పెద్దలకి గౌరవించాలని, ఇతరులతో మాట్లాడేటప్పుడు గౌరవంతో, నోటి మాటతోడు కాకుండా గౌరవం సూచకంగా, మనం వెటకారం ఆడకుండా. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మన పై వచనాలను చూస్తున్నాం కదా, నీ విత్తినటువంటి దాని ప్రకారమే వస్తుంది బిడ్డలకి. నీ యొక్క అందుకే అంటారు, ఇల్లంతా చూడక్కర్లేదండి, ఇంటి గుమ్మం చూస్తే చాలు, ఇంటి ముందర ఆమె పెట్టినటువంటి ముగ్గు ఒకటే వారి యొక్క ఇల్లు ఎలాగుందో చెప్పేస్తుంది అంటారు. అనగా దాని అర్థం ఏంటంటే మన జీవితాల్లో మనం ప్రాకులాడాలి భగవంతునిలా మనం బ్రతకడానికి, యేసుక్రీస్తు వారిని అనుసరించడానికి మనం ప్రాకులాడాలి. ఇక్కడ ఏముందంటే అతడు తన బాణములను సంధింపగా, వాక్యము మనం సంధిస్తూ ఉన్నప్పుడు, వాక్యము పలుకుతూ ఉన్నప్పుడు తప్పకుండా అది ఏ వ్యసనమైనా, ఏ అలవాటైనా, ఏ సాతాని క్రియ అయినా అది తునాతునకలై పోతుంది అని వ్రాయబడి ఉంది. భక్తిహీనులు వారు కరిగిపోయిన నత్తన వలె ఉంటారు. సూర్యుని చూడని గర్భస్రావం వలె అయిపోతారు. వారు కరిగిపోయిన నత్తల వలె, కరిగిపోయినంటే మాంసం ఉండదండి, గొల్ల ఉంటుంది, వాసన వస్తుంది, అక్కడ కంపు కొడుతుంది. నత్తలు చూడండి, మేము ఒకసారి చేపలు పట్టడానికి వేసవి కాలంలో కాలువ ఎండిపోయిన తర్వాత నత్తలన్నీ చూస్తాం. నత్తలు తీస్తూ ఉంటే, నత్తలు ఆలు చెప్పులు తీస్తూ ఉంటే అది వాసన వస్తుంది, కంపు కొడతాయి, చచ్చిపోయింది అది. కరిగిపోయిన నత్తవలను, సూర్యుని చూడని గర్భస్రావం. అంటే గర్భస్రావం అనేది ఏంటి? కనులు తెరవదు. ఆ గర్భంలో నుంచి అది మురికి కాలువలోకి వెళ్ళిపోతుంది. డస్ట్బిన్లో పడేస్తారు, చెత్త కుంపలో పడేస్తారు. ఒకవేళ గర్భస్రావం కాకుండా బయటకు వస్తే అది కనులు చూస్తారు, సూర్యుని చూస్తుంది. అది లెక్క. భక్తిహీనత కూడా అలాగే ఉంటుందని పోలుస్తూ ఉన్నాడు. మీ కుండలకు ముళ్ళ కంపల సగ
తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడు. అందుకే మన జీవితాల్లో మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైన ఉడికినదైనా ఆయన దానిని నెగరగొడతాడు. అయితే విచిత్రం ఏంటంటే చూడండి ఎంత ఉపమాన రీతిగా దేవుడు చెప్తున్నాడో, మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనా ఉడికినదైనా ఆయన దానిని నెగరగొడతాడు. అందుకే మనం పచ్చిదిగా ఉండకూడదు. అనగా దాన్ని ఏమన్నారు, ఉంటే చల్లగా ఉండు, లేదా ఉంటే చల్లగైనా ఉండు, లేదా వెచ్చగైనా ఉండు. నులివెచ్చని స్థితి ఉండకూడదు మన జీవితాల్లో. లేదంటే ఆయన తప్పకుండా ఎగరగొడతాడు. ఆయనకి ఉఫ్ అంటూ ఊదేస్తాడండి. నీటి ఆవిరి వంటి బుడగలం మనం, నీవిరి ఆవిరి వంటి వాళ్ళం. ఉంటే చల్లగా ఉండు, లేదా వెచ్చగా, నులివెచ్చని స్థితి మన జీవితాల్లో ఉండకూడదు. ప్రతిదండన కలుగుగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. ప్రతిదండన కలుగుగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. దీని అర్థం భక్తిహీనుడికి ప్రతిదండన కాదు. మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, నీతిమంతుడు గద్దింపునకు లోబడతాడు. ఎవరైనా చెప్పినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నువ్వేంటారు నాకు చెప్పేది అని కోపం పడ్డు. అందుకే ఈ బాధలు ఉంటాయనే దేవుడు ఏం చెప్పాడంటే, నీ అంతటి నీవే పరీక్ష చేసుకో బాబు, ఎందుకు ఇంకొకటి చెప్పడం. నీ అంతటి నీవే పరీక్ష చేసుకో. నీ స్థితి ఎలాగుందో, నీ గతి ఎలాగుందో, నీ నడవడిక ఎలాగుందో, నీ ప్రవర్తన ఎలాగుందో, ఎలాగ బలలో చేయి వేస్తున్నావో, ఎలాగ ఆయన పవిత్రమైన నిష్కలంకమైన రక్తాన్ని నోటితో తాగుతూ ఉన్నావో, నీ అంతటి నీవే పరీక్ష చేసుకో. ప్రతిదండన కలువుగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములు కడుక్కొందురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుక్కొందురు. నీతిమంతులట భక్తిహీనుల రక్తం మనం ఏం చేయక్కర్లేదండి, మనం ఏం చేయక్కర్లేదు ఊరక. అందుకే నిన్న ఒక పేపర్లో ఒక న్యూస్ రాశాడు. ఆ న్యూస్ ఏంటంటే దాంట్లో మంచితనం చేత చంపేయించట. రోమిలికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఒకడు ఇదే మాటలు చెప్తాడు. నువ్వు పగ తీర్చుకోవద్దు, నువ్వు పగ తీర్చుకొనవద్దు, నువ్వు ప్రభువుకు చెప్పు నీ పగని. నువ్వు కీడికి మేలు చేయి. నువ్వు వారు శపిస్తున్నారా, వారి కోసం నువ్వు ప్రార్థన చేయి. నేను ఆ పేపర్లో న్యూస్ ఏంటంటే మంచితనం చేత చంపేశాడంట రేవంత్ రెడ్డి కేసీఆర్ని పరామర్శించడానికి వెళ్ళాడు. ఇప్పుడు తను ఏం చేశాడు, అయ్యా ఎలాగున్నావు, బాగున్నావా అని నిన్నటి వరకు ఏం పోట్లాడుకున్నారు వీరు, శత్రువులు వీరు. అంటే రాజకీయంగా, దాన్ని పర్సనల్గా కాదు, రాజకీయంగా ఎన్నెన్నో మాట్లాడుకున్నారు. అయితే నిన్న ఏ నోటితోటైతే తనను తిట్టాడో, దొంగ అన్నాడో, ఇప్పుడు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి అయ్యా ఎలాగున్నావంటే మంచితనంతో చంపేశారు. చూసావా, కక్ష తీర్చుకున్నాడు. మంచితనంతో కూడా మేలుతో కూడా అంటాడు, నెత్తి మీద నిప్పులు పోసినట్టు కదండి. ఎలాగుంటుంది వారికి, కంపరం ఎత్తిపోయి ఉండదు. కరెక్టే, తను పలకరించడానికి వచ్చాడు ఒక ముఖ్యమంత్రి, కానీ ఎలా ఉంది, కంపరం ఎత్తి ఉండొచ్చు బహుశా. అంటే ఇబ్బంది పడ్డారు వారు, ముఖం చెల్లలేకపోయి ఉండొచ్చు బహుశా. ఇక్కడ దాని అర్థం ఏంటంటే ప్రతిదండన కలుగా నీతిమంతులు చూచి సంతోషిస్తారు. భక్తిహీనుల రక్తంలో వారు తమ పాదములను కడుక్కుంటారు. మన కక్ష భగవంతునికి అప్పచెప్పాలి. మన పగ భగవంతుడే మన పక్షాన్ని తీర్చుకుంటాడు, మనం తీర్చకూడదు. మనం వాడు అందుకే అన్నాడు లూకాసు వార్త 6:36లో, భగవంతుడు ఏమన్నాడు, కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఆయన ఉపకారి అయి ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకున్నాము. ఆయన ఉపకారి ఎవరికట, కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఆయన ఉపకారి. అందుకే నిన్ను ప్రేమించేవారిని నువ్వు ప్రేమిస్తే పెద్ద గొప్పతనం ఏముంది. నిన్ను తిట్టేవారిని, నువ్వు బాగా తిడుతున్నాడండి, మీ అల్లుడు నిన్ను తిడుతున్నాడు గట్టిగా, మీ అల్లుడికి నువ్వంటే కోపం, లేదా మీ అత్తగారి కంటే నువ్వంటే కోపం, ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు తిడుతుంది, ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు
చక్కగా మంచి మాటలతో ఆమెను ప్రేమించాలి. అది లెక్క. ఆమెతో ఆమె తిడుతుందని చెప్పేసి నేను మాట్లాడను అనకూడదు. నువ్వు పగ పెట్టుకోకూడదు. అది క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం. పగను పక్కన పెట్టుకోవాలి. చీముని ఎత్తిరి లేని వాళ్ళగానే ఉండాలి. పౌరుషం లేదారా నీకు? లేదు అనాలి. భగవంతుడు ఆ రోజున ఆ యొక్క సిలువ మీద ఎన్నెన్ని అవమానాలు పొందాడు. ఆయనకు తెలియదా ఎవరెవరు ఉమ్ము వేశారో, ఎవరెవరు వెంట్రుకలు పెరిగి వేశారో, ఎవరు వీపు మీద కొట్టారో ఆయనకు తెలీదా? ఆయనకు తెలుసు. ఆయన కూడా ప్రేమ అండి. ప్రేమ ఇదంతా నూరు పోసి ఇదంతా ఒక గానుగులో వేసి బైబిల్ అంతా గానుగులో వేసి నూనె ఆడిస్తే వచ్చేటటువంటిది 2 అక్షరాల పదం వస్తుంది. ఆ 2 అక్షరాల పదమే ప్రేమ. ఈ బైబిల్ గ్రంథం అంతా సారాంశము ప్రేమ. క్రైస్తవ్యం సారాంశం ప్రేమ. క్షమించడం. ప్రేమ క్షమిస్తుంది. ఎక్కడుందమ్మా? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ వచనం కదమ్మా. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం. మీకు తెలియదు కాదు, ఒక మాట చదివేసి మనం అందరికి వెళ్దాం. ప్రేమ ఇదిగో మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగడు కంచును గనగనలాడు తాళమునే ఉంటాను. నువ్వు క్రియలు లేని విశ్వాసం ఎందుకమ్మా? వ్యర్థం అన్నాడు ప్రభువారు. క్రియలు లేకుండా ఎంత డాంబికంగా మాట్లాడితే ఎవరికి ప్రయోజనం? ఎవరికి నీ వాళ్ళ ఉపయోగం? ఇది అందుకే ప్రతి క్రైస్తవుడు ప్రేమ అనే పదాన్ని క్రియల రూపంగా ధరించాలి. ప్రేమ లేకుండా నువ్వు ఎంత మాటలు చెప్పు. పక్కోడికి అన్నం లేకుండా చనిపోతూ ఉంటే వాడికి నువ్వు 10 రూపాయలు అప్పు ఇవ్వలేకపోతే, ఒకరోజు భోజనం పెట్టకపోతే ఎవడికి ఇచ్చిన ప్రేమ నీకు? ఎవడికి వచ్చిన భక్తి? ఎవడికి ఉపయోగపడేది ఇది? నిజంగా పరలోక రాజ్యానికి వెళ్తామా? నా నామం పేరట గుక్కడు చన్నీళ్ళు కదండి ఆయన అంటే. దాని అర్థం ఏంటి తెలుసా? ఆయన ఇచ్చినటువంటి సూత్రాలు 2. నన్ను ప్రేమించు, ఇతరులు పొరుగువారిని ప్రేమించు. పొరుగువారిని ప్రేమించడంలోనే క్రైస్తవం యొక్క బలం ఉంటుంది. నువ్వు ఎంతగా ఎదిగావో, ఎంతగా హైలో ఉన్నావో పొరుగు వారి గురించి, ఆపదలు ఉన్న వారి గురించి. పొరుగువాడెవడు? శత్రువు. నీ శత్రువుని ఎలా ప్రేమిస్తున్నావో. అందుకే మన జీవితాల్లో మనకు శత్రువులు ఉండకూడదు. శత్రువు అంటే మనం పగబట్టకూడదు ఎవరి మీద. వారు పగబట్టినా పర్వాలేదు. వారు పగబట్టినా కూడా మనం వారికి మేలు చేస్తూ ఉంటే ఆ విధంగా మనం కక్ష తీర్చుకోవచ్చండి. అది దేవుడు చెప్పేది. వారి నెత్తి మీద నిప్పులు పోస్తామట. 12వ అధ్యాయంలో మనం చూస్తాం రోమీయులకు రాసిన పత్రికలో. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును గనగనములాడు తాళంలై ఉంటాను. ఖాళీ దాని ఏంటంటే నిండు కుండ తొనకదు. సగం మీరు చూడండి, ఎప్పుడైనా బిందులో సగం నీళ్ళు వేసుకునేటప్పుడు ఇలా ఊగిపోద్ది, అలా ఊగిపోద్ది, నీళ్ళన్నీ కింద పారిపోయి ఒక విధంగా ఉంటుంది. అదే నిండు కుండ చూడండి, అసలు నెత్తి మీద తొనకదు, సాలిడ్గా ఉంటుంది. ఖాళీ అనమాట, ఎంటీ వాడు. వాడిలో ప్రేమ లేకపోతే ఎంటీ ఉంటే తొలగిపోతూ ఉంటాడు, స్థిరంగా ఉండలేడు. ప్రభువుని వెంబడించేవాడు ప్రేమ కలిగి ఉండాలి. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నయు జ్ఞానమంతియు ఎరిగిన వాడైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చేసిన, కాల్చబడుటకు నా శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ అనగా క్రీస్తే. ప్రేమ అనగా ప్రభువైన క్రీస్తే. ఆయన ఉంటే ప్రేమ ఉంటుందండి. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. మన చుట్టాల పట్ల, బంధువుల పట్ల అత్తగారిని ఒకలాగా చూడడం, అమ్మను ఒకలాగా చూడడం, ఇద్దరిని ఒకేలా చూస్తాం. అత్తగారిని భూతంలా చూడడం, కోడల్ని ఒకలా చూడడం, కూతుర్ని ఒకలా చూడడం, ఇద్దరిని సమానంగా చూస్తాం. కోడలు భూతంలా కనబడదు మనకి. కోడలు కూడా కూతురులా కనబడాలంటే నీలో ప్రేమ ఉండాలి, నాలో ప్రేమ ఉండాలి. ప్రేమ అనగా క్రీస్తు వారంలో క్రీస్తు ఉన్నప్పుడు మన కనులు తేటగా ఉంటాయండి. మన కనులు
బైర్లు కమ్మవు. బైర్లు కమ్మడు అంటే దాని అర్థం ఏంటంటే మూతపడు, మన పొరల కమ్మేయు మన కళ్ళు. అందుకే ప్రేమ లేనివాడినైతే నేను వ్యర్థుడును అంటాడు. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, క్షమిస్తుంది. అది ప్రేమ క్షమిస్తుంది. ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమే సంతోషపడగా సత్యమందు అనగా యేసునందు సంతోషించుచు అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉండను. ఆల్ఫా ఒమేగా నేనే మొదటి వాడును, నేనే కడపటి వాడును. ప్రేమ శాశ్వత కాలం ఉండను, అది ఎప్పుడెప్పుడు నశించిపోదు. ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోను, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాం. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమవుతుంది. అందుకే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలిస్తే వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసం ఉండొచ్చు, నిరీక్షణ ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, మూడు చివరి వరకు ఉంటాయి. కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చి దేవుడు లోకంలో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. మీకు ఎలాగ అర్థమైందో తెలియదు, కానీ ఈ ఉదయకాలన భగవంతుడు నీతో నాతో అని ఎన్నెన్నో మాటలు, ఎన్నెన్నో విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును అనియు, నిశ్చయముగా న్యాయము తీర్చి దేవుడు లోకంలో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకుందురు. మొదటి వచనంలో అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా? యేసుక్రీస్తు వారిని అనుసరించు మాట్లాడుతున్నారన్నది నిజమా? నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చిదరా? న్యాయం అనగా యేసుక్రీస్తు వారిని బట్టి తీర్పు తీరుస్తారా? లేదే అన్నాడు. లేదే, మీరు నడవట్లేదు, మీరు అనుకుంటున్నారు కానీ చేయట్లేదు. మీరు ఈ రోజున మీరు చేయవలసింది ఆయన్ని అనుసరించి నడవండి, ఆయన్ని బట్టి తీర్పు తీర్చండి. మీరు అప్పుడు మన హృదయపూర్వకంగా చెడుతనం జరిగించాం. అసహించుకుంటుంది ప్రేమ, చెడుతనం అసహించుకుంటుంది. ప్రేమ చెడుతనం అసహించుకుంటుంది. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు, స్వప్రయోజనమును సొంత కార్యాన్ని పట్టించుకోదు. ప్రభువు కొరకు ప్రభు ఏం చెప్తాడు? ప్రేమ, అమ్మా నా కొరకు ఏడవద్దు, నా కొరకు ప్రార్థన చేయొద్దు, మీ కొరకు ఏడవండి, నేను చేయవలసినంతా పూర్తిగా చేశాను. తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయాసపడుడి. 14వ వచనం చూడండి. ఇదంతా చెప్పి ఏమంటాడు? ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ప్రేమ కలిగి ఉన్నట్టుకు ప్రయాసపడండి, వెంటాడండి అన్నాడు. కింద ఫుట్నోట్లో ఉంది, వెంటాడండి. ప్రేమ అనగా యేసుక్రీస్తు వారు. ఆయన కలిగి ఉండాలి మనం. ఆయన ఉంటే, అందుకే చిన్ననాటి నుండి యేసుక్రీస్తు వారు, చిన్ననాటి నుండి వాక్యం మనలో ఉంటే ఆయన ఉంటాడు మనతో. అందుకే ప్రతి క్రైస్తవ కుటుంబానికి వ్యక్తిగత ప్రార్థనతో పాటు కుటుంబ ప్రార్థన కూడా చాలా ఇంపార్టెంట్. కుటుంబ ప్రార్థన మనం నెగ్లెక్ట్ చేయకూడదు. వ్యక్తిగత ప్రార్థన ఎంత ఇంపార్టెంటో కుటుంబ ప్రార్థన కూడా అంత ఇంపార్టెంట్. మన బిడ్డలకి అదే అవకాశం, అదే సమయం. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు కొద్ది మాటలను దీవించి